టింగరం అవుతుండే నువ్వేందా ఎకరంకో మీటింగు మళ్ళీ పోయిందో మదిరలో మీటింగ్ పెడతాడట. నువ్వేం చెప్పినావు సిద్దిపేటకు వచ్చి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నర్మెటలో మేం పెట్టిన ఆయిల్ ఫ్యాక్టరీకి నువ్వు రిబ్బన్ కత్తిరీనికి వచ్చినావు. నువ్వు పెట్టింది లేదు కట్టింది లేదు. ఆడికొచ్చి మార్చి 22వ తేదీ 45 రోజుల్లో 9,000 కోట్ల రైతు బంద్ వేస్తా అని సిద్దిపేట ప్రజల సాక్షిగా చెప్పినావు. ఇప్పుడు 45 పోయి 90 రోజులైంది, డబుల్. ఎల్లుండి అయితే 22 తారీఖు. 90 రోజులైనా నువ్వు చెప్పిన రైతు బంధు 9,000 కోట్లు వాళ్ళే గదే 2 ఎకరాలు పడ్డది. ఇప్పుడు ఈ యాసంగి ఎగబెట్టినావు, మళ్ళా వానకాలం మదిరిపోతా మీటింగ్ పెట్టా అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? కొద్దిగానే సిగ్గులేదా నీకు? అరే నేను పబ్లిక్ మీటింగ్ పెట్టి సిద్దిపేటలో పోయి 45 రోజుల్లో 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అని చెప్తే నేను ఏకపోతే పురాగా నాకు ఇజ్జత్మానం పోతుంది, ముఖ్యమంత్రి కుర్చీకుండా ఇజ్జత్ పోతుందనే సోయాన్ని ఉండదు దానికి కొద్దిగానన్నా. సిద్దిపేట ప్రజలు ఏమనుకోవాలి? నిన్ను ఆ రోజు 50,000 మంది మీటింగ్లో చెప్తివి, 45 రోజుల్లో వేసేస్తా అని ఒత్తొత్తి పలికి చెప్పినవి. ఇంకా గట్టిగా పనులు బిగబట్టి ఒత్తొత్తి చెప్తివి. ఇప్పుడు ఒత్తొత్తి చెప్తివి, ఉత్తుత్తగా చెప్తివి. ఒత్తొత్తి చెప్పుడు కాదు భయ్, నీ పనితనం ఒత్తొత్తి ఉండాలి. మాటలు ఒత్తుతే ఏమున్నది, చేతలంటే ఒత్తుతే ఉన్నాయి కదా. 45 రోజుల్లో వేస్తాను. ఇప్పుడు యాసంగి మీటింగ్ పెడితేవి, పబ్లిక్ లో చెప్తేవి, ఎగబెట్టిపోతేవి. దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగబెట్టివి, పబ్లిక్ మీటింగ్ లో రైతు బంధు వేస్తా అని రైతు బంధు ఎగబెట్టివి. ఇప్పుడు మళ్ళీ ఇంకా నీ ఉద్ధారకానికే మదిరిపోతారట, మళ్ళీ రైతు బంధు వేస్తారట, పబ్లిక్ మీటింగ్ పెడతారట. జనం నీకంటే తెలివైన వాళ్ళు. నువ్వు రైతు బంధు కింద ఎకరాకు 15,000 రూపాయలు వేస్తా అని చెప్పినావు. అప్పుడు ఏం చెప్పినావు ఎలక్షన్ మీటింగ్ లా? ఇగో ఇప్పుడైతే 10,000 వస్తాయి, డిసెంబర్ దాటితే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు పడుతుంది అన్నావు. నువ్వు ఆ లెక్కన నీ లెక్క పెడితే 2024-25 వానకాలం రైతు బంధు ఒక్క ఎకరానికి కూడా ఇయ్యలే, గుండు 0 ఎగ్గొట్టేసినావు. 2024-25 వానకాలం రైతు బంధు అసలే ఇయ్యలే, ఎగ్గొట్టినావు. 2024-25 యాసంగి 3 ఎకరాలు దక్కించినావు, మీద అందరికీ ఎగ్గొట్టినావు. 2025-26 యాసంగి మొన్నటిది 2 ఎకరాలు దాకా ఇచ్చినావు, మీద దగ్గొట్టేసినావు. ఇంకోటి 2025-26 యాసంగిలో కూడా 2.5 లక్షలకు ఎకర కొట్టిండు. మొత్తంగా రైతు బంధు కింద ఆనాడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ లో ఎకరానికి 15,000 ఇస్తామని మాట ఇచ్చిండ్రు. ఇవాళ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 5 పంటలు కలిపి రైతులకు బకాయి పడ్డది ఎంత అంటే 29,358 కోట్లు, 29,358 crores. ఎకరాకు 15,000 రైతు బంధు వేస్తామని చెప్పి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు వరకు రైతులకు మీరు ఎగబెట్టిన డబ్బులు అన్ని లెక్క పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 29,358 కోట్లు ఈ రాష్ట్ర రైతాంగానికి బాకీ పడ్డారు. రైతు బంధు కథ చూస్తే గిట్లా, యూరియా కథ చూడనే చూస్తుంది. ఇక రైతు బీమా నిన్న గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టిండే, రైతు బీమా ఆగలే బరాబర్ పడుతుంది అన్నాడు. అయ్యా తుమ్మల గారు, రాష్ట్రంలో ఏ జిల్లాకు పోదాం చెప్పండి, మన ఇద్దరం పోదాం. లేదు మీరే మా సిద్దిపేటకి రండి, మిమ్మల్ని సాదరంగా స్వాగతిస్తాం. జనవరి నెల నుంచి ఈ రోజు వరకు రైతు బీమా ఆగిందా లేదా సూటిగా అడుగుతున్నా. జనవరి